గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మన పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ముగ్గురు ఒకటే స్కూల్ ఈ రోజు నుంచి. అంచు మీ స్కూల్ పేరు చెప్పు. మన పొట్టమ్మలు వచ్చేసి నర్సరీకి వాళ్ళ అన్నయ్య క్లాస్ స్కూల్లో జాయిన్ అయిపోతారు. మొత్తం పొద్దుల రెడీ లేచి టిఫిన్ చేస్తున్నారు. ఖుషి హాయ్ చెప్పు. వాళ్ళిద్దరు ఒకటే క్లాసు. వాళ్ళ అన్నయ్య ఫస్ట్ క్లాస్కి పోతుండు, వాళ్ళ చెల్లెలు నర్సరీ. సేమ్ స్కూల్. ఈరోజు నుంచి రచ్చ ఇక వీళ్ళ బ్యాగ్స్ 3 బ్యాగ్స్ కొనుక్కున్నారు. ఇది కూర్చిది, ఆరుషిది, అదే వాళ్ళ అన్నయ్యది. మంచిగా ఎంజాయ్ చేస్తారు. నీదే. దాని తర్వాత ఈరోజు ఫస్ట్ డే దోశ, కీర, క్యారెట్ ఈరోజు. నెక్స్ట్ వీళ్ళ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అండ్ బాటిల్స్, మ్యాప్కిన్స్ అండ్ స్నాక్స్, బ్రెడ్ జామ్, బనానా. ఇలా ముగ్గురికి ఈ రోజు ఇదే రచ్చ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఇంట్లో. రోజు హాలిడేస్ ఉన్నప్పుడు పొద్దుగా లేచి కూర్చునేటోళ్ళు. ఈరోజు ఏమో ఎట్లా లేపాల్సి వచ్చిందంటే, లేర్రా స్కూల్ టైం, రోజు లేట్ పండుకుంటుందంట, లేట్ లేస్తుందంట. ఖుషి కంప్లైంట్ చేస్తుంది. నేనే పోసిన నీ మీద నీళ్ళు లేవట్లేదని చెప్పేసి ముఖం మీద నీళ్ళు కొట్టిన ఫ్రెండ్స్. ఇక అన్నయ్య గుడ్ బాయ్. లేస్తాడు, తొందర స్నానం చేస్తాడు, తొందర టిఫిన్ తినేస్తాడు. మంచిగా స్కూల్కి వెళ్తారా రోజు? గుడ్ గర్ల్స్ లాగా వెళ్తారా? ఇంకా వీళ్ళకి పెండింగ్ ఏముంది తెలుసా? వీళ్ళిద్దరికి యూనిఫామ్ కొనాలి, ఇంకా ముగ్గురికి బుక్స్ కొనాలి. అవి కొంటే అయిపోతుంది. ఇంకా వీళ్ళకి యూనిఫామ్, షూస్, బుక్స్ కొనాలి. ఈయనకేమో ఓన్లీ బుక్సే పెండింగ్ ఉన్నాయి అన్నమాట. స్కూల్ దగ్గరికి అయితే లోపలికి వెళ్తున్నారు పొట్టమ్మలు. మంచిగా బ్యాగ్లు వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు. చలో పదండి. ఆ రోజుల్లో స్కూల్ అంటే ఏం భయం అయ్యేది, కానీ ఇప్పుడు మాత్రం బ్యాగ్స్ ఇవన్నీ కొనిస్తుంటే హైలైట్ దొరుకుతున్నారు పొట్టమ్మలు. ఇది మొత్తం ఆడుకోవడానికి కిడ్స్ ఏరియా. నర్సరీ, యూకేజీ వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ. అలా ఉంటుంది. ఏడవట్లేరు, కానీ లోపల పోయినాక అయితే ఏడ్చినారు. చాలా మంది పిల్లలు వచ్చేసరికి అందరు ఏడుస్తుంటే వీళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నారు. పోరంటే చిన్నారు మస్తు ఏడ్చింది. లోపల పోయినాక ఎట్లుందేమో చూడాలి. పోయినాక పికప్ చేసుకునేటప్పుడు ఏడుస్తుందా ఏడవదని. బాయ్, థ్యాంక్ యూ.